నిబంధన ఎత్తిపడేసి అందులోని కూడా రోజుకు 4 లక్షల లీటర్లు ఉండాలన్న పరిస్థితి లేదు. వాటితో పాటు కండిషన్ 19 అది కండిషన్ 18లో కూడా 3 సంవత్సరాల అనుభవాన్ని 1 సంవత్సరానికే తగ్గించారు. టర్న్ ఓవర్ని కూడా 250 కోట్ల నుంచి 150 కోట్లకు పడిపోయింది. ఆఖరికి FSSAI రిపోర్ట్ ఉండాలి, దాని సర్టిఫికేషన్ ఉండాలి అన్న నిబంధనను కూడా పక్కన పడేశారు. ఎవరి గురించి, ఎందు గురించి, ఎవరి జేబులు నింపడం గురించి, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం గురించి, ఎవరిని మోసం చేయడం గురించి. పాలే లేకుండా నెయ్యి ఎలా వస్తుంది? అది చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. ఎలా వస్తుంది? నాకు తెలిసి ప్రపంచంలోని ఏ టెక్నాలజీ కూడా పాలు లేకుండా నెయ్యిని తీసుకొచ్చిన టెక్నాలజీ, ఎంత టెక్నాలజీ పెరిగినా ఆ టెక్నాలజీ అయితే రాదు, రాబోదు, రాలేదు. కానీ ఇలాంటి టెక్నాలజీ ఏవైనా నేను ఇందాక చెప్పాను కదా, ఈ KBR బోర్డులో ఏమైనా తాడేపల్లిలో ఉందేమో ఒకసారి చూడాలి. తాడేపల్లి ఏమైనా కొత్త ఫార్ములా ఏమైనా మొదలు పెట్టారేమో, పాలు లేకుండా నెయ్యి తయారు చేసే ఫార్ములా మొదలు పెట్టారు కదా, పామ్ ఆయిల్తో మొదలు పెట్టారు కదా. ఇలా తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఆఖరికండి 2022లో